అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరులో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఆయన మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడుతూ మాట మార్చి చెప్పడం జరిగింది. మొన్నటి వరకు అయితే వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ గారు ఎలా చేశాడు అలా చేశాడని ఈయన పవన్ కళ్యాణ్ అక్కసు పలికిన వాళ్ళు ఇవాళ మీ అధికారం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తామంటే డ్రామా మొదలుపెట్టాడు. మళ్ళీ అంటే మొత్తం మనకు తెలుసు కదా, డ్రామా యాక్టర్గా యాక్ట్ చేస్తారు చంద్రబాబు అని. అదే రీతిలో సూపర్ 6 అన్నాడు. ఈ మధ్య సూపర్ 6 అన్నాడు. ఇంకో ఆ సూపర్ 6లో జగన్మోహన్ గారు చేసిన పథకాలని పల్టీలు మూలతాలు కొట్టి ఆ పథకాలు 2 అంటే సపోజ్ రైతులకు 13,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తాను, అది మా ఆడపిల్లకి 15,000 ఇస్తానంటే నేను 15,000 అందరికి ఇచ్చేస్తాను. ఇంచుమించుగా ఆ టైపు పథకాలని సూపర్ 6 అని పెట్టాడు. ఏదో కొత్తగా ఏదో బస్సు ఉచిత బస్సు అన్నాడు పక్క రాష్ట్రం చూసి. అదేవిధంగా గ్యాస్ బండ్ ఏదో ఉచితంగా గ్యాస్ బండ్ అన్నాడు. ఇప్పుడే గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఉచితంగా. ఆయన ఇచ్చింది ఏంటి గ్యాస్ బండ్లో ఇస్తున్నాడు. అదేవిధంగా చేయడం జరిగింది. మళ్ళా కొత్తగా నేను ఉద్యోగాలు అంటే సంవత్సరం 4 లక్షలు చెప్పి 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 4 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు అందరూ కలిసి ఎంత 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రం ఉందా చేయడానికి? 20 లక్షలు ఇచ్చేస్తాను నా సంవత్సరం 4 లక్షలు చెప్తున్నాడు. దాంట్లో వాళ్ళకి జగన్మోహన్ గారు వచ్చేసరికి 4 లక్షలు ఉన్నాయి. అందులో 2 లక్షలు మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలు చెప్పా. ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు ఉంటే దాంట్లో అందరూ ఎమ్మెల్యేలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ గారు ఒక్కడే 2 లక్షలు ఇచ్చాడు. అంటే టోటల్గా 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఇవి ఇంకా సంవత్సరం 4 లక్షలు ఇస్తే ఎక్కడ ఎంప్లాయీస్ ఉంటారో నాకు అర్థం అవుతుంది. ఇంకా ఆఫీసులు ఉండాలి కదా చేయడానికి కదా. ఈ విధంగా తప్పుడు ప్రసారం. ఎందుకంటే మభ్య పెట్టి ఏదో చేయడం అనే సామెత ఉంటుంది. ఆ ప్రకారం చేసే ముఖ్యమంత్రి పైగా ఎస్సీ సప్లాన్ గురించి మాట్లాడాడు. ఎస్సీ సప్లాన్లో గతంలో ఎస్సీలకు ఇచ్చింది నేను కార్లు ఇచ్చుంటే వాళ్ళ మనుషులకే ఇది ఇన్నోవాలు ఇచ్చాడు. గత లోన్ కావాలంటే ఎస్సీ సప్లాన్లో ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వడం కూడా ఇది చేశారు. కానీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు చూసుకుంటే సుమారుగా 70,000 కోట్లు ఎస్సీలకి జగన్మోహన్ గారు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు 35,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే డబల్. చూడండి దాన్ని బట్టి ఆయన చేసేదండి ఈయన చేయిందంటే సప్లాన్ నేను చేసేస్తాను వదిలేస్తా అన్నాడు. ఈ విధంగా కలబోలు కౌలు చెప్తాం కోసం నేను ఏదో మీటింగ్ పెట్టాను. ఎందుకంటే అక్కడ మీటింగ్లో జనం కూడా లేరు. ఎందుకో మరి నాకు ఆశ్చర్యించిన ఫోటోలు చూస్తే మీటింగ్లో జనం కూడా లేరు. అంటే ఎంతమంది అన్ని కలిసి వచ్చాక అందరూ కలిసి వచ్చి జగన్మోహన్ ఓడించాలి అన్ని పార్టీలు అన్నాడు. అన్ని కలిసి వచ్చి మరి చేయాలి. మీటింగ్ జనాలే రప్పించుకోలేకపోయారు. రేపు పొద్దున ఓట్లు వేయించుకోగలుగుతారు. ఈ విధంగా తప్పుడు ప్రసారం చేసుకుంటూ మభ్య పెట్టుకుంటూ గతంలో ఇంకో మాట కూడా చెప్తున్నాం. 2004లో రాజశేఖర్ గారు ఉచిత కరెంట్ ఇస్తారు రైతులకు అన్నాడు. అంటే దానికి ఏమన్నాడంటే కరెంట్ తీగలో బట్టలు ఆరేసుకుని ఉన్నాం. రిపీట్ 10 సార్లు చెప్పుకుంటాం. కానీ ఇవాళ ఆయన తర్వాత ఏమన్నా దానికి నేనైతే నేను అధికారం చెప్పాడు ఇప్పుడు మొత్తం కరెంట్ అంతా చేస్తా ఇచ్చేస్తాడు. అప్పుడు లేని ఇప్పుడు ఏర్పాటు ఎలా వచ్చేస్తాయి. ఈయన ఏర్పాటు ఇచ్చేస్తాడా? మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా తప్పుడు ప్రసారంతో మన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికి జగన్మోహన్ గారు అప్పులు పాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇక శ్రీలంకలో తయారైపోద్ది అని చెప్తాడు. ఆయన ఆ శ్రీలంక తయారైపోతే అలా ఉంటే ఈయన ఎక్కడ తెచ్చిస్తాడు? నిధులేనికైనా ఈయన ఎప్పుడు ఉన్న మన జీఆర్పీ రేట్ మనకంతా మనకి ఇన్కమ్ వచ్చింది అంత ఒకటే కదా. ఎవరున్నప్పుడైనా నేను 10,000 కోట్లు 5,000 కోట్లు మిగిలి వస్తాము. కానీ ఇవాళ నేను ఇచ్చేస్తాను ప్రగల్భాలు బలుతున్నాడు. అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాను? ఆయన ఇవ్వలేనప్పుడు నువ్వే ఎలా తెచ్చిస్తావు? అదే డైలీ నువ్వు వాడుతున్నావు కదా. ఆయన ఇస్తున్నాడు. ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో చక్కని రీతిలో వాళ్ళు తెలుసుకోవచ్చు. అంటే కులం మతం పార్టీ ఎవరు సంబంధం లేక పనిచేశాడు ఆయన. అదన్నీ అందరికి ఇచ్చాడు. అంటే నీకులాగా జన్మభూమి కమిటీకి ఇవ్వాలా, మా మనుషులకి ఇవ్వాలా, మా జెండా కట్టుకునే వాళ్ళకి ఊళ్ళో మా నాయకుడి దగ్గరికి వెళ్ళాలా అని ఉందా? లేదు. కాబట్టి జగన్మోహన్ గారికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు చేసి బోటకాలం మళ్ళీ 2014ని సేకరణమయం చేసినట్టు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ చేస్తే ప్రజలు నమ్మేలా లేరు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 14-19 వరకు సేకరణ రాజ్యం జరిగింది. అదే పరిస్థితి చేయడం కోసం మూకుమ్మడిగా 1-2 కాదు అందరూ కలిసి వస్తున్నారు. ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారిని చేయడానికి ఎవరికి ఏం లేదు. మరలా జగన్మోహన్ గారు వైనాడు శాంతి 175 రేయడం ఖాయమని ఈ విధంగా తెలియజేస్తారు. జై జగన్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీని
దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ఫస్ట్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని